भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी नरेंद्र मोदी का नायकत्व नरेंद्र मोदी का नायकत्व पुरंदेश्वर का नायकत्व वंशीधर नायकत्व ఎంపీలో గెలవడం జరిగింది. దాని తర్వాత 130 సీట్లు, 180 సీట్లు, 280 సీట్లు, అదేవిధంగా ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం 303 సీట్లతో భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా ఈ దేశంలో ఆవిర్భవించడం జరిగింది. ఈ రాబోయే ఎన్నికల్లో కూడా 400 సీట్ల పైన భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుని ఎన్డీఏ ప్రభుత్వం భారతదేశంలో ఆవిర్భవించబోతుంది. ఈ ఎన్నికల సందర్భంగా ఈరోజు మేమందరం కూడా ప్రతి మండలాల్లో కూడా మండల కార్యాలయాల్లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో పెద్దలందరూ కూడా జనసంఘ్ పార్టీ ద్వారా మనం అందరం కూడా పనిచేసేటప్పుడు ఎమర్జెన్సీ ఏర్పడినప్పుడు అప్పుడు అందరినీ కూడా మన ఏదైతే ఆర్ఎస్ఎస్ని అదేవిధంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు మనకు ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆలోచించి మన పెద్దలందరూ కూడా 1980లో నిర్ణయం తీసుకొని భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా దినదిన అభివృద్ధి చెందుతూ ఈరోజు భారతదేశంలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నెల్లూరు జిల్లా బీజేపీ ఆఫీస్లో 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ఈ 44 ఏళ్లలో మనం గ్రోత్ చూసుకున్నట్టయితే ఇప్పుడు మన సురేంద్రన్న చెప్పడం జరిగింది. అదేవిధంగా మహిళలకి పెద్ద పీట వేసినటువంటి బీజేపీ పార్టీ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు మహిళలు అన్ని రంగాల్లోనూ అనేక విధాలుగా వాళ్ళు స్థిరపడి 10 మందికి ఉపాధి కల్పించే స్థితికి తీసుకురాబడ్డారు. ఈ మహిళలకి ముఖ్యంగా మహిళలు ఈరోజు 51% ఉన్న సందర్భంగా నరేంద్ర మోడీ గారు చట్టసభల్లో కూడా 33% అనేది నిజంగా హర్షణీయం. ఈ విధంగా మనం అందరం కూడా బీజేపీ పార్టీకి ప్రతి ఒక్క మహిళ కష్టపడి పనిచేసి మున్ముందు ఇంకా దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యున్నతమైన స్థానంలో ఉండే విధంగా మనం అందరం కృషి చేయాలని కోరుకుంటూ జై హింద్, భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ 44వ ఆవిష్కరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత 16 సంవత్సరాలకే భారతదేశంలో దాదాపుగా 14 పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ దేశానికి ఒక దశ అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో ఈ దేశానికి అందించడం జరిగింది. దాని తర్వాత తిరిగి 32వ సంవత్సరం వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ తిరిగి ఈ దేశంలో అలాంటి వాజ్పేయి గారి పరిపాలన అందించాల్సిన అవసరం ఉందనే ఉద్దేశం దేశవ్యాప్తంగా కూడా ప్రజల్లో కలిగి తిరిగి నరేంద్ర మోడీ గారిని 2014వ సంవత్సరం ఈ దేశానికి ప్రధానమంత్రిగా భారతీయ జనతా పార్టీకి స్వతంత్రంగా అధికారంలోకి వచ్చే విధంగా ఈ దేశ ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. నరేంద్ర మోడీ గారు 5 సంవత్సరాల పరిపాలన చేసిన తర్వాత తిరిగి మరలా 2019వ సంవత్సరం మరొక్కసారి భారతీయ జనతా పార్టీకి 303 సీట్లు అత్యధిక మెజార్టీ ఇచ్చి తిరిగి ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి ప్రజలందరూ కూడా పట్టం కట్టడం జరిగింది.
2014 నుంచి 2024 దాకా ఈ 10 సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనని ఈ దేశ ప్రజలందరూ కూడా చూసాం. భారతదేశంలో 140 కోట్ల మంది భారత ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు ఏ సందేశం ఇస్తే ఆ సందేశానికి అనుకూలంగా, ఆయన ఏ పిలుపిస్తే ఆ పిలుపుకు మద్దతుగా యావత్ భారతదేశం కూడా స్పందించి నరేంద్ర మోడీ వెనక నిలబడి భారతదేశానికి అనేక ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందుల నుంచి కూడా కలిసికట్టుగా సమాజాన్ని అంతటినీ కూడా కలుపుకొని నరేంద్ర మోడీ గారు దేశాన్ని బయటేయడం జరిగింది. 2019-20 ప్రాంతాల్లో వచ్చిన కరోనా యావత్ ప్రపంచాన్ని కూడా కుదేలు చేసింది. భారతదేశంలో 140 కోట్ల ప్రజలు కూడా ఈ కరోనా బారిన పడి కోట్లాది మంది భారతదేశంలో చనిపోయే పరిస్థితి ఉందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా అనుకున్న ఆ తరుణంలో నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని, ఈ దేశ ప్రజలకి ఒక దిశ ఇవ్వడమే కాకుండా భారతదేశ ప్రజలకి వాళ్ళ ఆరోగ్యానికి రక్షణ కల్పించడమే కాకుండా ప్రపంచ దేశానికి కూడా భారతదేశాన్ని చూసి నేర్చుకోవాలనే విధంగా భారతదేశం వైపు ప్రపంచాన్ని చూసే విధంగా నరేంద్ర మోడీ గారు గర్వకారణంగా భారతదేశ ప్రధానిగా ఈ దేశ ప్రజల ప్రాణాలను కాపాడిన మహనీయుడు ఈరోజు భారతదేశంలోనే ప్రపంచంలో అద్వితీయమైన ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవడమే కాకుండా ప్రపంచ దేశాల్లో నాయకులు కూడా నరేంద్ర మోడీ ఏం చెప్తున్నాడో ఆలోచించే దిశగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ లాంటి ప్రధాని మా దేశానికి కావాలని చెప్పి, మా దేశ అధిపతి కావాలని కోరుకునే విధంగా ప్రపంచంలో దాదాపుగా 70% మంది ప్రజలు ప్రపంచవ్యాప్త నాయకుడిగా నరేంద్ర మోడీకి మద్దతు ఇచ్చే విధంగా భారత ప్రధాని ఈరోజు దేశ ప్రజలకు గర్వకారణంగా దేశాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకోబోతున్న ఈ తరుణంలో ఈ 44వ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున దేశ ప్రజలందరినీ కూడా భారతీయ జనతా పార్టీ తిరిగి మరొక్కసారి కోరుతా ఉంది. 3వసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఎన్డీఏ పాలనకి 400 సీట్ల పైచిలకు మద్దతు ఇచ్చి గెలిపించాలని చెప్పి నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని 3వ ఆర్థిక శక్తిగా 3వసారి ప్రధాని అయిన తర్వాత నేను తీసుకొస్తానంది ఈ దేశ ప్రజలకు గ్యారంటీ ఇవ్వడమే కాకుండా ఈ దేశాన్ని ప్రపంచంలో అన్ని రంగాల్లో కూడా అటు ఉత్పత్తి రంగం కావచ్చు, లేదా భారతదేశంలో మౌలిక వస్తువుల విషయంలో కావచ్చు, లేదా ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసి ప్రపంచానికి ఎగుమతులు చేసే విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా భారతదేశాన్ని అగ్రగామి దేశంగా నిలుపుతానని మోడీ గ్యారంటీ ఇచ్చి మనందరికి కూడా భద్రత కల్పిస్తూ మనకు అనేకమైనటువంటి వసతుల్ని, అదేవిధంగా అనేకమైనటువంటి ప్రజలకు మేలు చేసే పరిస్థితులను కల్పిస్తున్న నరేంద్ర మోడీ గారిని తిరిగి 3వసారి ప్రధానిగా ఎన్నుకోవాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీల మద్దతుకు కూడా ప్రజలు మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.